ఓకే వెల్ హలో ఎవ్రీవన్. ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, ఆల్రెడీ మనం అంటే మీరు చాలా న్యూస్ లో వినే ఉంటారు. దీని గురించి ఇన్ఫర్మేషన్ మీకు డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్ఫో వచ్చే ఉంటుంది. కాకపోతే దాని గురించి ఆ లిటిల్ బిట్ క్లారిటీ, అంతే, ఆ క్లారిటీ ఇవ్వడం కోసం అని చెప్పేసి మనం ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాం. ఈ బేసిక్లీ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే, GPO గ్రామ పాలన ఆఫీసర్ లేదా విఆర్ఓ, ఇదివరకు విఆర్ఓ అని ఉండేది. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త గవర్నమెంట్, తెలంగాణలో కొత్త గవర్నమెంట్ ఈ GPO అన్న పేరుతో డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇదివరకు ఎలా ఉండేది అని అంటే, బేసిక్లీ వీళ్ళు ఏమనుకున్నారు, విఆర్ఏ వాళ్ళు ఉన్నారు కదా, విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని విఆర్ఓస్ లాగా అపాయింట్ చేద్దాం, అంటే అప్గ్రేడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. విఆర్ఏ నుంచి విఆర్ఓకి అప్గ్రేడ్ చేద్దామని అనుకున్నారు. కాకపోతే అలాగే ఆల్రెడీ ఉన్న వాళ్ళనే మనం నెక్స్ట్ లెవెల్ కి అప్గ్రేడ్ చేసాము అని అంటే, ఆ అడ్మినిస్ట్రేషన్ లో వాళ్ళకి ఆల్రెడీ అవకతవకల లోటుపాట్లు అవన్నీ కూడా తెలిసే ఉంటాయి. కాబట్టి ఫర్దర్ గా ఏమన్నా ఇబ్బంది రావచ్చేమో అన్న ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ ఏం ఆలోచన చేసింది అని అంటే, గ్రామ పాలన ఆఫీసర్స్ ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ తో అపాయింట్ చేద్దాం అని చెప్పేసి ఆలోచన చేసింది. దీంట్లో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 10,945 10,945 వేకెన్సీస్ కి కాను ఈ నోటిఫికేషన్ అన్నది రానుంది. ఎప్పుడు వస్తుందండి నోటిఫికేషన్, ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అంటే, ఇట్ వుడ్ బి రిలీజ్డ్ ఇన్ అండ్ అరౌండ్ మే ఫస్ట్ వీక్, మే మొదటి వారంలో, అరౌండ్ మే ఫస్ట్ వీక్, ఇన్ అండ్ అరౌండ్ మే ఫస్ట్ వీక్ మీకు నోటిఫికేషన్ అన్నది రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అసలు దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏంటి అని అంటే, మినిమం డిగ్రీ ఉంటే సరిపోతుందండి వీటికి. అంటే బేసిక్ ఎనీ డిగ్రీ ఉంటే దీనికి సరిపోతుంది. అండ్ ఏజ్ లిమిట్ ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎనీ డిగ్రీ ఈజ్ ఎఫిషియంట్, దట్ ఈస్ సఫిషియంట్. అయితే దీంట్లో మనకి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అసలు మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, కొత్తగా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా గ్రామ పాలన ఆఫీసర్ అని చెప్పేసి, దీంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు రావచ్చా, దాని గురించి ఆ లిటిల్ బిట్ క్లారిటీ ఐ విల్ బి గివింగ్. దానికంటే ముందు ఇప్పుడు ఒకవేళ పాత సిలబసే ఉందనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పాత సిలబసే ఉంచేశారు, అదే విధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ ఆ సిలబస్ కానీ అలాగే ఉంది, దాని ద్వారా మనం చదువుకోవాలి అని అంటే, మీరు ప్రిపేర్ అవ్వాలి, ఆ కోర్స్ మీకు కావాలి అని అనుకున్నట్లయితే, మనం ఎయిమర్స్ విల్ యాప్ ద్వారా ఈ కోర్స్ అన్నటువంటిది మీకు అందజేస్తున్నాం. బేసిక్లీ ఈ కోర్స్ వాల్యూ వచ్చేసి 500 రూపీస్. కాకపోతే మీకు జస్ట్ ఫర్ ఏ కాస్ట్ ఆఫ్ 99 రూపీస్, 99 రూపాయలకు మాత్రమే, అది కూడా ఫస్ట్ 100 స్టూడెంట్స్ కి మాత్రమే. ఎవరైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా, ఎవరైతే మొట్టమొదట ఈ దీని గురించి కోర్స్ గురించి తెలుసుకొని మొదటి 100 మంది స్టూడెంట్స్ ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళకి మాత్రమే 99 రూపాయలకు దీంట్లో ఏదైతే సిలబస్ లో జీకే కావచ్చు, మిగతా యాక్ట్స్ కావచ్చు, వాటి గురించి ఏమేమైతే ఉంటాయో వాటన్నిటి గురించి ఓవరాల్ గా హోల్సమ్ గా కోర్స్ మేము డిజైన్ చేసాం. ఇది ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ ఓల్డ్ సిలబస్. అలా కాకుండా ఒకవేళ కొత్త సిలబస్ ప్రకారం కొత్త చిన్న మార్పులు చేసి కొత్త యాక్ట్ ని తీసుకొని వచ్చి, లేదా కొత్త ఇనిషియేటివ్స్ లైక్ ఇప్పుడు తెలంగాణ ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్కీమ్స్ కావచ్చు, ఇంకొక యాక్ట్స్ కావచ్చు, అలాంటివి ఏమన్నా యాడ్ చేశారు అనంటే అప్పుడు మనం ఏం చెయ్యొచ్చు అనంటే, అప్పుడు దీంట్లో ఇంకా ఏమన్నా మీకు యాడ్ ఆన్, అంటే బేసిక్ జీకే అయితే మీకు దాంట్లో అదంతా సేమే ఉంటుంది. అలా కాకుండా కొత్త చిన్న యాడ్ ఆన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ చిన్న యాడ్ ఆన్స్ మాత్రం మీకు ఖచ్చితంగా మేము అప్డేట్ చేసి ఇస్తాం. ఒకవేళ కొనుగోలు చేసినప్పుడు మాకు పాత సిలబస్ ఉంది, నోటిఫికేషన్ వచ్చాక కొత్త సిలబస్ వచ్చింది, దాని ద్వారా మాకు అప్గ్రేడ్ అవ్వలేదండి, ఏంటండి ఇలా చేశారు, అలా ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అప్డేట్ అయితే కొత్త సిలబస్ వస్తే ఖచ్చితంగా మీకు అదే సిలబస్ ప్రకారం మేము మీకు ఎటువంటి ఇంజస్టిస్ జరగకుండా ఆ అప్డేట్స్ అన్ని కూడా మీకు ఆ కోర్సులో ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి దాని గురించి అస్సలు వరీ అవ్వద్దు. 99 రూపీస్కే ఈ కోర్స్ వస్తుంది కాబట్టి దీన్ని అవైల్ చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే లాస్ట్ మనకి 2018లో నోటిఫికేషన్ వచ్చింది, దీన్ని కండక్ట్ చేశారు. అయితే దాని ప్రకారం చూస్తే ఎగ్జామినేషన్ లో ఎంత సిలబస్ కవర్ అయింది, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్ ఉన్నాయి, అవన్నీ చూస్తే ఇక్కడ ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది. బేసిక్లీ ఆబ్జెక్టివ్ టైప్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, MCQs అవే ఉంటాయి.
ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది. టాపిక్ నేమ్ వచ్చేసి దీంట్లో ఏమేమి ఉంటాయనంటే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ఆ జనరల్ నాలెడ్జ్ జీకేలో ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయంటే 75 క్వశ్చన్స్ క్యారీయింగ్ 75 మార్క్స్. దాంతో పాటు సెక్రటేరియల్ ఎబిలిటీస్ అంటే మీ మెంటల్ ఎబిలిటీస్ వెన్ యూ హ్యావ్ బికమ్ అ సెక్రటరీ అప్పుడు మీ మెంటల్ ఎబిలిటీస్ ఎలా ఉంటుంది దాని గురించి కూడా టెస్ట్ చేస్తారు. ఆ సెక్రటేరియల్ ఎబిలిటీస్ వచ్చేసి అంటే అది అడ్మినిస్ట్రేషన్ వైజ్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీస్ వైజ్ ఉంటుంది. ఓవరాల్ గా హోల్సమ్ గా సెక్రటేరియల్ ఎబిలిటీస్ ని కూడా క్వశ్చన్ చేస్తారు. దాని గురించి టోటల్ గా 75 క్వశ్చన్స్ క్యారీయింగ్ 75 మార్క్స్. ఓవరాల్ గా టైం పీరియడ్ వచ్చేసి 150 minutes. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఎన్ని 150 క్వశ్చన్స్ క్యారీయింగ్ 150 మార్క్స్. టైం కూడా ఇక్కడ సేమ్ 150 minutes. అంటే ఎంతండి 2.5 hours. టైం వచ్చేసి 2.5 hours ఉన్నది. ఇదంతా దేని ప్రకారం అనంటే లాస్ట్ రిక్రూట్మెంట్ ప్రకారం ఈ సిలబస్ మొత్తం దాని ప్రకారమే ఇదంతా కూడా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు దీంట్లో సిలబస్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం ఇక్కడ జీకే అని చెప్పుకున్నాం కదా, జీకే అండ్ దీంట్లో ఏమేమి ఉంటాయి అది చెప్పిన తర్వాత కొత్త దాని గురించి డిస్కస్ చేద్దాం. జనరల్ నాలెడ్జ్ లో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ లో మనకి రీజనల్ కరెంట్ అఫైర్స్ అంటే స్టేట్ లెవెల్లో కరెంట్ అఫైర్స్, నేషనల్ లెవెల్ ఇండియా లెవెల్లో కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ లెవెల్ అంటే హోల్సమ్ గా యాజ్ అ హోల్ వరల్డ్ లో కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి. జనరల్ సైన్స్ లో వచ్చేసి సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ దీని గురించి మనకి సపరేట్ గా ఎన్సీఆర్టీస్ ఉంటాయి. అవి చదువుకుంటే మీకు సరిపోతుంది. సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అని అంటే మళ్ళీ ఇక్కడ జనరల్ సైన్స్ లో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ కూడా బేసిక్ లెవెల్లో కవర్ చేస్తే సరిపోతుంది. జాగ్రఫీ అండ్ ఎకానమీ కూడా, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ జాగ్రఫీ చదువుకోవాలి, ఇండియన్ జాగ్రఫీ చదువుకోవాలి, తెలంగాణ ఎకానమీ చదువుకోవాలి, ఇండియన్ ఎకానమీ కూడా చదువుకోవాలి. అది ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేసిక్ పాలిటీ ఉంటుంది. దానితో పాటుగా పంచాయత్ రాజ్ మెయిన్, ఇది పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ దాని గురించి కూడా ఉంటుంది. మోడర్న్ ఇండియన్ హిస్టరీ, బేసిక్ గా ఇండియన్ హిస్టరీలో ఇక్కడ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అన్నారు, నేషనల్ మూవ్మెంట్ మోడర్న్ హిస్టరీ చదువుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూవ్మెంట్ ఖచ్చితంగా తెలంగాణ హిస్టరీ అంటే తెలంగాణలో పరిపాలించినటువంటి రాజులు ఎవరు ఉన్నారు, డైనాసిటీస్ ఏమున్నాయి వాటి గురించి చదువుకుంటూనే తెలంగాణ మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 2014లో తెలంగాణ ఏర్పడడానికి ఎవరెవరు వాళ్ళ ప్రాణాలను అర్పించారు, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన సంఘాలు, వీటన్నిటి గురించి తెలంగాణ మూవ్మెంట్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఇది ఉంటుంది. దానితో పాటు సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అంటే మీరు ఇక్కడ ఒక విషయం గమనించారా, తెలంగాణ రీజియనల్ లెవెల్లో ఏ అంశాన్ని కూడా వదలట్లేదు. ఇక్కడ తెలంగాణ సొసైటీ ఎలా ఉంటుంది, కల్చర్ ఎలా ఉంటుంది, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్, దాంట్లో వినోదాలు, సెలబ్రేట్ చేసుకునేటువంటి ఫెస్టివల్స్, ఇక్కడ ఉండేటువంటి మనుషులు, వాళ్ళ ఉండేటువంటి తీరు, మాట్లాడేటువంటి పద్ధతి, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు తెలంగాణ గురించి. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఏదైనా కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చింది అనుకోండి దాని గురించి. ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్, ఉమెన్ ఎంపవర్మెంట్, జెండర్ సెన్సిటివిటీ, వీకర్ సెక్షన్స్ అంటే నార్మల్ గా అప్పర్ సెక్షన్స్ కాకుండా వీకర్ సెక్షన్స్ వాళ్ళ గురించి. సోషల్ అవేర్నెస్, సొసైటల్ ఇష్యూస్, ఇప్పుడు చిల్డ్రన్ తీసుకున్నాం అనుకోండి, చిల్డ్రన్ విషయంలో లేదా విమెన్ విషయం అంటే ఇవన్నీ సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి వాటి గురించి కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ గ్రూప్ 1, 2, 3, 4 ఇట్లా ఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయిన క్యాండిడేట్స్ ఎవరున్నా కూడా మీ అందరికీ అవగాహన ఉండే ఉంటుంది కాబట్టి అసలు వరి అవ్వదు. సెక్రటేరియల్ ఎబిలిటీస్ లో ఏముంటాయి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది అని చెప్పేసి, దాంట్లో వెర్బల్ ఉంటుంది, నాన్ వెర్బల్ ఉంటుంది. బేసిక్ ఇంగ్లీష్ అండి, 8th స్టాండర్డ్ అంటే ఏముంటాయి చెప్పండి. బేసిక్ ఇంగ్లీష్ అంటే చిన్న వాటికి ఆపోజిట్ వర్డ్స్ ఏంటి, సినోనిమ్స్ ఏంటి అలా ఇవ్వచ్చు, లేదంటే కాంప్రహెన్షన్స్ ఇవ్వచ్చు, పారాగ్రాఫ్ లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇవ్వచ్చు, జంబుల్డ్ సెంటెన్సెస్, ఇట్లా బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. లాజికల్ రీజనింగ్ రావాలి, న్యూమరికల్ ఎబిలిటీస్ అండ్ క్వాంట్స్ ఇవన్నీ కూడా బేసిక్ లెవెల్లోనే ఉంటాయి కాబట్టి పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు సెక్రటేరియల్ ఎబిలిటీస్ లో. ఇది మనకి ఇది వరకు 2018 ఆ సిలబస్ ప్రకారం చదవాల్సినటువంటి అంశాలు. జస్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మనకి సిలబస్ మారిందే అని అనుకుందాం, ఇప్పుడు సిలబస్ మారిందే అనుకోండి,
దాంట్లో కూడా చిన్న చిన్న మైనర్ చేంజెస్ వస్తాయి. ఆ మైనర్ చేంజెస్ ఏవైతే ఉంటే దాని గురించి అప్డేట్ చేస్తాం, ఏం వరీ అవ్వద్దు. రైట్, పంచాయత్ సెక్రటరీ విషయానికి వస్తే 2018లో కండక్ట్ చేశారు పంచాయత్ సెక్రటరీ. దీంట్లో 2 పేపర్స్ ఉన్నాయండి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో సేమ్ ఇందాక మనం జీకే చెప్పుకున్నాం కదా, జనరల్ నాలెడ్జ్, ఆ జీకే కవర్ అవుతుంది, 100 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2లో వచ్చేసి పంచాయత్ యాక్ట్, ఇది కూడా 100 మార్క్స్. టోటల్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఎంత అనంటే 200 మార్క్స్ టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్. అది ఇది వరకు 12,000 వేకెన్సీస్ కి కాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది, అవన్నీ కూడా ఫిల్ చేశారు. ఇది ఓల్డ్ సిలబస్ ప్రకారం అయితే కాన్సెప్ట్ ఇది. ఇలా కాకుండా జస్ట్ ఇన్ కేస్ ఓల్డ్ సిలబస్ అవ్వలేదు, కొత్తగా ఏమైనా చేంజెస్ తీసుకొని రావాలి అని అనుకున్నారనుకోండి, దీంట్లో ఈ విషయంలో ఫస్ట్ పేపర్లో ఒకవేళ సిలబస్ మారితే పరిస్థితి ఏంటి అనంటే, పేపర్ 1లో జీకే 100 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2లో భూభారతి యాక్ట్, ఇది వరకు మనం ఇందాక పంచాయత్ యాక్ట్ అని చెప్పుకున్నాం కదా, భూభారతి అని చెప్పేసి తెలంగాణలో రీసెంట్ గా భూభారతి పోర్టల్ ని కూడా లాంచ్ చేశారు, ధరణి పోర్టల్ ప్లేస్ లో అని కూడా నేను కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేశాను. దాని ప్రకారం భూభారతి యాక్ట్, అదే విధంగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసేటువంటి పాలసీస్, స్కీమ్స్, మిగతా యాక్ట్స్, వాటన్నిటి గురించి, కేవలం ఇది ఒక్క యాక్ట్ మాత్రమే కాదు, వేరేవి కూడా యాడ్ ఆన్స్ దీంట్లో ఉంటాయి. 100 మార్క్స్ కి జస్ట్ ఇన్ కేస్ మారితే పరిస్థితి అంతే. మారుతుంది అని మేము షార్ట్ గా చెప్పట్లేదు, ఒకవేళ మారితే పరిస్థితి ఏంటి అని మాత్రమే చెప్తున్నాను. ఇది ఇఫ్ ఇన్ కేస్, జస్ట్ ఇన్ కేస్ మాత్రమే. టోటల్ గా 200 మార్క్స్ కి ఇది ఉంటుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. కాబట్టి దీని ప్రకారం ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది కంప్లీట్లీ ఇన్ యువర్ హ్యాండ్స్. ఒకవేళ ఎవరైనా ఇప్పుడే కొత్తగా చదువుకుంటున్నారు, ఇప్పుడే మేము స్టార్ట్ చేయాలండి, బిగినర్స్ మిస్టేక్స్ లేకుండా ఎలా చేయాలి, ఎలా చదువుకోవాలి అని అంటే వరీ అవ్వాల్సిన పనేం లేదు. నోటిఫికేషన్ వచ్చేలోపు జస్ట్ అట్లీస్ట్ మీరు చదవడానికి డైలీ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి తెలంగాణ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ ఏవో ఒకటి తీసుకొని జీకే అంటే బేసిక్ స్టాండర్డ్ నుంచి మీరు స్టార్ట్ చేసి చదవండి. మరి అది 6th నుంచి చదవాలా, 8th నుంచి చదవాలా, అవేమి నేను చెప్పట్లేదండి. జస్ట్ మీకు అప్పటికి అలవాటు అవ్వటానికి, ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కి అలవాటు అవ్వటానికి ఇప్పటి నుంచే ఏదో ఒక ఎన్సీఆర్టీ బుక్ తీసుకొని చదువుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకు ఇప్పుడు సడన్ గా ఇవాళ నోటిఫికేషన్ వచ్చింది, రేపటి నుంచి స్టార్ట్ చేద్దామని అంటే మనం ఆ ట్రాక్ లోకి రావటానికి కొంచెం టైం పడుతుంది. ఒక 1-2 వీక్స్ అటు ఇటు అయ్యి వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు కరెక్ట్ గా మీకు ఒక 2 వీక్స్ టైం ఉంది కాబట్టి, అంటే నోటిఫికేషన్ 2-3 వీక్స్ అనుకోండి, ఆ 2-3 వీక్స్ టైం ఉంది కాబట్టి ఈ టైంలో మీరు మెంటల్ గా చదువుకోవాలి, ట్రాక్ లో పడాలి అని ప్రిపేర్ అయ్యి ఉన్నారనుకోండి, మెంటల్ గా ఫిక్స్ అయ్యి ఉంటే, ఒక్కసారి ఫిక్స్ అయితే మీ మాట మీరే వినరు నాకు తెలుసు. కాబట్టి అలా మెంటల్ గా ఫిక్స్ అవ్వండి, చదువుకోవడానికి ట్రై చేయండి. దేర్ బై ఇంకా మధ్యలో ఏమన్నా ఇలాగే టైం అడ్జస్ట్ అవ్వట్లేదు, లేదంటే మేనేజ్ అవ్వట్లేదు, సబ్జెక్ట్స్ మేనేజ్ అవ్వట్లేదు, ఇలాంటివి ఏమన్నా ఉంటే వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం అప్పుడప్పుడు క్లాసెస్ త్రూ కూడా, మనం జనరల్ వీడియోస్ త్రూ కూడా మనం డిస్కస్ చేద్దాం. వరీ అవ్వద్దు, కంగారు అసలు పడొద్దు. కాబట్టి ఇదొక ఆపర్చునిటీ మాత్రమే. ఎగ్జామినేషన్ ఈజ్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. అది ఖచ్చితంగా లైఫ్ కాదు, జస్ట్ పార్ట్. మనం ట్రై చేస్తాం అంతే, 100% ట్రై చేసి వచ్చిందా ఫైన్, ఉద్యోగం మనది, రాలేదా వేరే వాళ్ళది, అంతే. ఇంకొక ఉద్యోగానికి ట్రై చేసుకోవడమే తప్ప అదే పనిగా మనం డిప్రెస్ అయిపోయి ఇంకేవో దయచేసి ఏమి ఆలోచించొద్దు. మాక్సిమం ట్రై చేయండి, మీ ఎఫర్ట్స్ పెట్టండి. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ కప్ ఆఫ్ టీ, డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ కప్ ఆఫ్ టీ. కాబట్టి ప్రయత్నం మాత్రమే మన చేతిలో ఉంటుంది. రెస్ట్ లీవ్ టు డెస్టినీ, అంతే. కాబట్టి ఉన్నటువంటి టైం చక్కగా యూటిలైజ్ చేసుకోండి. నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏపీ క్యాండిడేట్స్ కోసం కూడా వాళ్ళ హైకోర్టు ఎగ్జామినేషన్ దాని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. వాళ్ళు కూడా ఏమన్నా ఉంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఖచ్చితంగా మాక్సిమం మీ ఎఫర్ట్స్ అయితే మీరు ఇవ్వండి. డూ యువర్ బెస్ట్ అండ్ లీవ్ యువర్ రెస్ట్ అంటారు కదా, అలాగే మీ ఎఫర్ట్స్ మీరు పెట్టి మిగతాది రెస్ట్ వదిలేసేయండి. కాబట్టి చక్కగా ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నాను, చక్కగా ప్రిపేర్ అవ్వండి, అట్లీస్ట్ ట్రై చేయండి. నోటిఫికేషన్ రిలీజ్ అయింది అని అంటే అప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి, ఏ టైంకి ఎట్లా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక ఐడియాతో, ఒక గ్లాన్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ప్రిపరేషన్ ఆ మైండ్ సెట్ తోనే ఉండండి, చదువుకోవడానికి ట్రై చేయండి. చదువుకుంటారని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.